హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయం ఫ్యాన్స్ టీవీ. నేనే మీ సత్య. ఈ వీడియోలకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పట్లాగే ఈ వీడియో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి వెళ్ళిపోదాం. తెలియని ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఎలా చేయాలి. ప్రస్తుతం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఎనీ ఎగ్జామ్, ఆర్ఆర్బి కావచ్చు, పోలీసుకి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు. సో క్వశ్చన్ పేపర్లో మనం 50% కావచ్చు, 60% కావచ్చు, కొంతవరకు మాత్రమే మనం ఆన్సర్ చేయగలం. అలాంటి సమయంలో నేను చెప్పే ఈ 6 టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నా. మీకు వచ్చిన సమాధానాలు అన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు 100 ప్రశ్నలు ఇస్తే మీకు అందులో ఎన్ని తెలుసో అన్ని ముందు పెట్టుకోండి. మీకు వచ్చిన సమాధానాలు అన్ని పెట్టుకోవాలి. 100 ప్రశ్నలకి మీకు 60 ప్రశ్నలు కనుక తెలిస్తే 60 ప్రశ్నలకి ఆన్సర్ చేసుకోండి, సమాధానం చేసుకోండి. మిగతా 40 ప్రశ్నలకి ఇలాంటి టిప్స్, ఈ 6 టిప్స్ ను పాటించండి. ఎన్ని ప్రశ్నలు తెలియదో అన్ని ప్రశ్నలకి ఈ 6 టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించండి. ఈ 6 టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో తెలుసుకునే ముందు ఎప్పట్లాగే మీకు 2 ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1, పిన్ కోడ్ యొక్క చివరి 3 నెంబర్లు దేనిని సూచిస్తాయి? వన్స్ అగైన్, పిన్ కోడ్ యొక్క చివరి 3 నెంబర్లు దేనిని సూచిస్తాయి? ఆప్షన్ ఏ జోన్, ఆప్షన్ బి సబ్ జోన్, ఆప్షన్ సి జిల్లాను క్రమబద్ధీకరించడం, ఆప్షన్ సి మెయిలింగ్ మార్గం. ఆన్సర్ ని కామెంట్ లో పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశం ఎన్ని పిన్ కోడ్ జోన్లుగా విభజించబడింది? వన్స్ అగైన్, భారతదేశం ఎన్ని పిన్ కోడ్ జోన్లుగా విభజించబడింది? ఆప్షన్స్ ఆర్ ఏ 6, బి 7, సి 8, డి 10. దీన్ని కూడా ఆన్సర్ ని కామెంట్ లో పెట్టండి. ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఈ వీడియో మధ్యలో కావచ్చు, చివరిన కావచ్చు, ఎక్కడో ఒక్కడ ఆన్సర్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? టిప్స్ లో మొదటిది వచ్చేసి టిప్ అండ్ ట్రిక్ లో మొదటిది వచ్చేసి మీరు ముందు అనుకున్న ఆప్షన్ కరెక్ట్. మీరు ఒకవేళ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉండొచ్చు, లేదా ABCD ఆప్షన్స్ ఉండొచ్చు. మీరు ఫర్ సపోజ్ ఆప్షన్ 2A అని అనుకున్నాం. మీకు ఏ ఆన్సర్స్ తెలియదు, కాకపోతే మనసులో మాత్రం 2 కావచ్చు, 2 కావచ్చు, బి కావచ్చు అనుకుంటే అది మాత్రమే ఆప్షన్ కరెక్ట్. దాన్ని మాత్రమే పెట్టుకోవాలి. సెకండ్ టైం నీ ఊహలోకి ఏదైతే వస్తుందో దాని జోలికి వెళ్ళమాకు. ఫస్ట్ టైం నీ ఊహకి ఏదైతే వస్తుందో దాన్ని మాత్రమే నువ్వు ఆప్షన్ కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ట్రిక్ అండ్ టిప్ లో సెకండ్ వన్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్ వచ్చేసి మనకు ఆప్షన్స్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది. అదేవిధంగా లేదంటే 1, 2, 3, 4 ఉంటుంది. సో మనకి 4 ఆప్షన్స్ ఉండేటప్పుడు మనకి 2 ఆప్షన్స్ కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. బీసీలో ఏదో ఒకటి రైట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అంటే 50-50. ఇందులో నువ్వు బాగా ఆలోచించి నీ ఆలోచనకు దగ్గరగా ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆన్సర్ చేసుకోవాలి. టిప్స్ అండ్ ట్రిక్ లో థర్డ్ వన్ వచ్చేసి ప్రశ్నలో కీలక పదం కీవర్డ్ అనేది ఉంటుంది. ప్రశ్నలో కీలక పదం. ఒక ప్రశ్నలో వచ్చేసి 4 ఆప్షన్స్ ఉండేటప్పుడు సో ఈ 4 ఆప్షన్లో ఒక 2 కావచ్చు ఒకే పదం రన్ అవుతూ ఉంటుంది. ఒకే పదం ఈ ఆప్షన్ లో రన్ అవుతూ ఉంటుంది. ఈ ఒకే పదం రన్ అవుతున్న ఆప్షన్స్ ని మనం పట్టుకోవాలి. అలా ఒకే పదం ఈ ఆప్షన్స్ లో రన్ అవుతున్నప్పుడు ఆ 2 ఏదో ఒక దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఆ కీవర్డ్ ని మనం పట్టుకోవాలి. అదేవిధంగా ట్రిక్ అండ్ టిప్స్ లో 4th వన్ వచ్చేసి ఆప్షన్ 2 or 3, B or C ఎక్కువ పెట్టండి. మనకి పర్ సపోజ్ ప్రశ్నలో కీలక పదం
మనకి ఆప్షన్స్ లో కనిపించలేదు. అదేవిధంగా ఎలిమినేషన్ మెథడ్ మనకు తెలియదు. మీరు ముందు అనుకున్న ఆప్షన్ కరెక్ట్, మీరు ఏమీ అనుకోలేదు, మీకు ఊహ థాట్ అనేది తట్టలేదు. సో అలాంటప్పుడు ఆప్షన్కి సంబంధించి 2, 3 2 or 3 బిఆర్సి వీటిని పెట్టడానికి మీరు ట్రై చేయండి. అదేవిధంగా ట్రిక్ అండ్ టిప్లో 5th వన్ వచ్చేసి లెంత్ ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఆప్షన్ పెట్టండి. 4 ఆప్షన్లో చూసుకుంటే మనకి 4 ఆప్షన్ల గురించి తెలియదు, అసలు ఆ క్వశ్చన్ గురించే తెలియదు, కానీ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది ఆప్షన్లో. ఆ ఆప్షన్ ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, దానిని మాత్రమే మీరు యూజ్ చేసుకుంటే ఆన్సర్ కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ట్రిక్ అండ్ టిప్స్లో 6th వన్ వచ్చేసి 5 అన్ని కరెక్ట్, ఏ అండ్ బి, 1 and 2 5 ఏవి కావు. ఇలాంటి సమయంలో మీరు ఎప్పుడు 5 ఏవి కావు అనే ఆప్షన్ని మీరు ఎంచుకోవద్దు. 5 అన్ని కరెక్ట్, ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు, లేదా ఏ అండ్ బి, లేదా 1 and 2 వీటికి మాత్రమే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. చూశారు కదండి, తెలియని ప్రశ్నలకు మాత్రమే మీకు వచ్చిన సమాధానాలు అన్ని పెట్టుకోవాలి. ట్రిక్ 1 వచ్చేసి టిప్ 1 మీరు ముందు అనుకున్న ఆప్షన్ కరెక్ట్. ట్రిక్ 2 ఎలిమినేషన్ మెథడ్. ట్రిక్ 3 ప్రశ్నలో కీలక పదం కీవర్డ్. ట్రిక్ 4 ఆప్షన్ 2 or 3 బి ఆర్ సి ఎక్కువ పెట్టండి. ట్రిక్ 5 లెంత్ ఎక్కువ మీటర్ ఉన్నది ఆప్షన్ పెట్టండి. అదేవిధంగా ట్రిక్ 6 5 అన్ని కరెక్ట్, ఏ అండ్ బి, 1 and 2. ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎప్పట్లాగే ఈయన అడిగిన ప్రశ్నలకి చివరన సమాధానం చెబుతాను అన్నాను. మొదట అడిగిన ప్రశ్న, పిన్ కోడ్ యొక్క చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి? ఆప్షన్స్ ఆర్ ఏ జోన్, బి సబ్ జోన్, సి జిల్లాను క్రమబద్ధీకరించడం, డి మెయిలింగ్ మార్గం. దీనికి సరైన సమాధానం వచ్చేసి జిల్లాను క్రమబద్ధీకరించడం. ఆప్షన్ సి జిల్లాను క్రమబద్ధీకరించడం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశం ఎన్ని పిన్ కోడ్ జోన్లుగా విభజించబడింది? ఆప్షన్స్ ఆర్ 6, 7, 8, 10. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 8. భారతదేశం ఎన్ని పిన్ కోడ్ జోన్లుగా విభజించబడిందంటే 8. ఎనివే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని అలా చూసి వెళ్ళిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల చాలా మంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఈ వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎనివే అందరికీ ఆల్ ది బెస్ట్. విజయనగరం ఫేమస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్.